నల్గొండ జిల్లా నాంపల్లి మండలం స్థానిక అంబేద్కర్ చౌరస్తా నందు పీపుల్స్ ప్రొటెక్షన్ పార్టీ రాష్ట్ర అధినేత వి సదానందరెడ్డి వివిధ మండలాలు బైక్పై తిరుగుతూ ప్రచారం చేసుకుంటూ వచ్చాడు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రస్తుత రాజకీయ పార్టీలు రాజకీయ నాయకులు ముసుగు దొంగలుగా మారి కంచెచేను మేసిన చందాగా తయారయ్యారని వారు అన్నారు. భువనగిరి పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఒకసారి అవకాశం ఇవ్వాలని అక్షర మీడియా వేదికగా ప్రజలకు సూచించారు. పీపుల్ ప్రొటెక్షన్ పార్టీ అధ్యక్షునిగా ఈ లోక్సభ ఎన్నికలలో భువనగిరి స్థానం నుంచి నేను పోటీ చేస్తున్నాను. ప్రస్తుత రాజకీయాలు స్కాములు, మాఫియాలు, అవినీతి, లంచాలు, నిర్లక్ష్యము, దోపిడీలు ఈ విధంగా చేస్తూ ప్రజలను అష్ట కష్టాల పాలు చేస్తున్నాయి. ఈ రాజకీయ ముసుగు దొంగలను తరిమి కొట్టే ఉద్దేశంతో పీపుల్ ప్రొటెక్షన్ పార్టీ తన వంతు ప్రయత్నము చేయటమే కాక ప్రజలకు న్యాయబద్ధమైన, ధర్మబద్ధమైన, ప్రేమపూర్వకమైన ఏవైతే అందేవి ఉన్నావో అవి అందేటట్లు చేసేదని తెలియజేస్తున్నాను. మరియు ప్రస్తుత రాజకీయ పార్టీలలో ఉన్న రాజకీయ నాయకులు అందరూ ముసుగు దొంగలుగా మారారు. కంచె చేను మేసిన చందంగా తయారయ్యారు. కావున ఈ రాజకీయాలను ప్రక్షాళన చేసే ఉద్దేశంతో, సంస్కరించే ఉద్దేశంతో, శిక్షణకు గురి చేసే ఉద్దేశంతో నేను ఈ రాబోయే లోక్సభ ఎన్నికలలో నిలవటమే కాక ప్రజలకందరికీ ఉచిత వైద్యము, విద్యార్థులందరికీ అత్యున్నత ప్రమాణాల నైతిక విలువల ఉచిత విద్యను మరియు అందరికీ అందుబాటులో న్యాయమును ఇస్తానని పీపుల్ ప్రొటెక్షన్ పార్టీ తరపున చెప్తున్నాను. కావున ప్రజలందరూ నన్ను ఆశీర్వదించి గౌరవించి గెలిపించుకుంటే పీపుల్ ప్రొటెక్షన్ పార్టీ మీ అందరికీ సుఖమైన, సంతోషమైన జీవన విధానాన్ని అందిస్తుందని చెప్తూ ముగిస్తున్నాను. ధన్యవాదములు. నల్గొండ జిల్లా నాంపల్లి మండలం పీపుల్స్ ప్రొటెక్షన్ పార్టీ అధినేత వి సదానందరెడ్డి గారు వివిధ మండలాల్లో తిరగడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు నాంపల్లికి రావడం జరిగింది. వారు పీపుల్స్ ప్రొటెక్షన్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, అదేవిధంగా ఈరోజు భువనగిరి ఎంపీగా వారు పోటీ చేయాలనుకుంటున్నారు. ఇప్పుడున్న సమాజ మార్పుల బట్టి ఆయన ఒక్కొక్క రాజకీయ పార్టీలను చూసి ఆయన ఈ యొక్క కార్యక్రమాలు ఇట్లా ఉన్నాయని చెప్పేసి ఈరోజు ఆయన ఎంపీగా అభ్యర్థిగా పోటీ చేద్దామనుకుంటున్నారు. వారి మాటలను వాళ్ళని అడిగి తెలుసుకుందాం. వారు ఎందుకు ఎంపీగా బరిలో ఉండాలనుకుంటున్నారు, వారు దేని గురించి అనేది